మీరు ఇందాక వ్యాపార సామ్రాజ్యం అది ఇది మాట్లాడారు కదా, సీఎం గారు కూడా నిన్న అదే చెప్తున్నారు. 1000 కోట్లు సంపాదించుకున్నోళ్ళు, టీవీలు పేపర్లు ఉన్నోళ్ళు ఉద్యమకారులట, ఉద్యమకారులు కాదు వీళ్ళు అని అంటున్నాడు. ఒకటి, ఉద్యమకారులకు వ్యాపారం చేసుకునే హక్కు లేదా? అంటే జీవితం అంతా త్యాగాలే చేయాలా? మేము ఒక లక్ష్యం కోసం, ఇప్పుడు నేనున్నానమ్మా, నేను 96లో 97లో లీడింగ్ లాయర్. ఆ రోజుల్లో నాకు నెలకు 50,000 ఇన్కమ్ వచ్చేది, రికార్డ్స్ కూడా ఉన్నాయని. అటువంటి వ్యక్తిని ఉన్న పలంగా ఒక ఎమోషనల్ మూమెంట్లా ఒకే రోజు నేను కోర్టులో ఉన్నాను, వేరే కేసు నడుస్తుంది, ఆ కేసు అయ్యేదాకా ఏం చేయాలని ఒక పేపర్ తీసిన, ఈనాడు పేపర్. ట్యాబ్లాయిడ్లో చిన్న జిల్లా స్పెషల్ ఉంటుంది కదా ట్యాబ్లాయిడ్, అందులో ఏముంది, ఒక్కొక్క కాలంలో ఫస్ట్ పేజీలో 2, సెకండ్ పేజీలో 2, అట్లా 14 పేజీల పేపర్లో 14 ఆత్మహత్యల వివరాలు ఉన్నాయి. అంటే జిల్లాలో 14 ఆత్మహత్యలు ఒకే కారణంతో జరిగినాయి. 96-97 నేను చెప్పేది. కేవలము అప్పు కట్టలేక పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చినోడు ఒకడు, ఉరిపెట్టుకున్న ఆయన ఒక ఆయన, రైలు కింద పడి చచ్చిన ఆయన ఒక ఆయన, ఇట్లా 14 వార్తలు ఒకటే రోజు ఒకటే పేపర్లో ఉన్నాయి. అది కూడా ఒక జనరల్ న్యూస్గా లేకుండా పోయింది. ఆ ట్యాబ్లాయిడ్లో కూడా ఒక దగ్గర రాయలే జిల్లాలు ఇంతమంది చచ్చిపోయి. ఎందుకంటే షాంపేట నుంచి ఒక ఆయన రాస్తాడు, భూపాలపల్లి నుంచి ఒక ఆయన రాస్తాడు, ఎవరు రాసింది వాళ్ళ ఆ పేజీలలో కనబడుతుంది. పేజీలు ఎట్లుంటాయి, భూపాలపల్లి, మోలుగు అని ఉంటాయి అన్నట్టు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇది ఎంత పెద్ద ఇష్యూ. మామూలుగా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రధాన పేజీలో వస్తుంది మెయిన్ ఎడిషన్లో. అటువంటిది 14 మంది చచ్చిపోతే ఒక్కనాడు కూడా వార్త కాకుండా పోయింది. ఈనాడు కానీ ఇంకో పేపర్కి కానీ, అన్ని పేపర్లు చూసాయి, ఇంట్లో కూడా ఇట్లనే వచ్చాయి తప్ప ఒక దగ్గర రాయలే. కోర్టులో కేసు వాదించే దాన్ని వాయిదా తీసుకొని జయశంకర్ సార్ దగ్గర పోయి, ఏం సార్ ఈ అన్యాయం, 14 మంది మన జిల్లాలో 14 మంది చచ్చిపోయినా అన్నాడు సార్. ఎందుకంటే చాలా మంది ట్యాబ్లెట్ చూడరు. అవును సార్ ఇక చూడండి మీరు అని అన్నాం. సార్ ఆశ్చర్యపోయాడు. లేదా దీనికి కారణాలు ఎందుకో తెలుసుకోవాలి, రైతులు ఎందుకు అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా, ఇది తెలుసుకుందామని చెప్పి ఇక మేము ఎక్కడ ఆత్మహత్య జరిగితే అక్కడికి పోయేది అన్నట్టు. పోతే వాళ్ళు చెప్పేటోళ్ళు 10 బోర్లు వేసిండు, 20 బోర్లు వేసిండు, బోర్ల కోసం నీళ్లు పడలేదు, వాళ్ళు వచ్చినోడు వదిలిపెట్టాడు కదా, నీళ్లు పడలేదు కాబట్టి ఏమంటే నడుతుందా, అక్కడిక్కడ అప్పులు తెచ్చి మొత్తం డబ్బులన్నీ వీటికే పోయినాయి, ఆస్తు పోయింది, ఆ భూములకు భూములు పోయినాయి. లాస్ట్కి ఏదో 1 ఎకరం కొన్ని ఒక ½ ఇంచు నీళ్ళు పడ్డాయంటే 1 ఎకరంలో నాట్లు వేసుకుంటే సరిపోద్ది అనుకొని వేసుకుంటే పుట్టకొచ్చే టైంకి ఆ నీళ్లు కూడా రావు, అప్పులే మిగులుతాయి. కుటుంబ సభ్యుల ముందట, అప్పుల ముందట ఆ పరువు కాపాడుకోవడానికి వాళ్ళు ఇక తలెత్తలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అప్పుడు మేము తెలంగాణ మూవ్మెంట్ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని అప్పుడు జరిగింది. అంటే నేను సంపాదించలేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇక రోజు అప్పులు చేసుడే. సరే తెలంగాణ వచ్చినాక కూడా నేను బిచ్చం అడుకోన్నా, లేదా రేవంత్ రెడ్డి దరఖాస్తు పెట్టుకోన్నా, ₹1 నాకు కూడా ఇవ్వమని, లేదా కేసీఆర్ దరఖాస్తు పెట్టుకోన్నా, ఏదో ఒకటి వ్యాపారమో ఏదో ఒకటి చేసుకోవాలి కదమ్మా. మరి తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది పాల్గొన్నారు, చాలా మంది వాళ్ళ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు ఈ ఉద్యమంలో పడిపోయి. మరి వాళ్ళు సంపాదించుకోవడానికి ఏదో ఒక వృత్తి చేస్తారా, చేయరా? కేసీఆర్ కుటుంబం కూడా అట్లాగే, అది భిన్నమైంది ఏం కాదు. ఆ టైంలో వాళ్ళు 3 లక్షలు నెలకు సాలరీ వచ్చే కేటీఆర్ గారు ఆ జాబ్ వదిలిపెట్టుకొని ఉద్యమంలోకి వచ్చాడు. అమెరికాలో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న కవిత అది వదిలిపెట్టుకొని వచ్చింది. హరీష్ రావు గారు ఇక్కడ అమెరికా పోయి ఇంజనీర్ కావాలనుకొని కలగన్నాడు, దాన్ని వదిలిపెట్టి మాతో 2001-2000 సంవత్సరం నుంచి ఉన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఉద్యమం కోసం వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి ఏదో ఆదాయం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకు, కానీ ఆ రోజు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరలేదు. తర్వాత వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఒకసారి మనము ఆన్లైన్లో రేవంత్ రెడ్డి ఆస్తి ఎన్ని రెట్లు పెరిగింది, రేవంత్ రెడ్డికి ఎంత అప్పు ఉంది అంటే, ఎక్కడైనా ఒక ఆస్తులు సంపాదిస్తున్నామంటే సైడ్ బై సైడ్ అప్పులు కూడా పెరుగుతాయమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారి అప్పు, ఆయన 2004లో 66 లక్షల ఆదాయం ఉండేది, ఆయన ఆస్తి ఉండేది. అదే 66 లక్షల ఆస్తి, అందులో ఎక్కువ భాగం వెహికల్స్, తర్వాత ఈ భూములు. ఇక్కడ మనము ప్రజలకు అర్థం చేయడానికి ఒకటి చెప్తా, ఇవాళ 53 కోట్లు ఉంది ఆయనకు. ఎట్లా పెరిగింది అనే దానికి ఒకటి ఏంటంటే, కంపెనీస్, పత్రికలు, టీవీలు ఇవన్నీ కూడా వ్యాపారాలే. ఉద్యమం కోసం ఉపయోగించాడు ఆ వ్యాపారాన్ని, ఆ పత్రికను. కానీ ఆ రోజుల్లో
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు 8th చాప్టర్. ఈ పత్రికలలో ఉన్న రిపోర్టర్స్ ఎవరైతే తెలంగాణ కోసం పనిచేస్తున్నారో, తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటున్నారో వాళ్ళని తొలగించాలని చెప్పి సజెషన్ ఇచ్చాడు. చాప్టర్ 8 ఒకసారి చూస్తే గూగుల్లో దొరుకుతుంది. శ్రీకృష్ణ చెప్పాడు అది ఈ పత్రికాధిపతులకు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వార్తల కోసము అప్పు తెచ్చి అక్కడో ఇక్కడో అందరినీ కూడగట్టి ఒక టీవీ ఛానల్, ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే అంత ఈజీ కాదు కదా. ఇలా 100 మంది యూట్యూబ్ ఛానల్ పెడుతుండ్రు, ఎన్ని శాటిలైట్గా మారుతున్నాయేమో. ఒక నెల ఖర్చు 2 కోట్లు ఉంటుంది. అటువంటి కష్టాలకు ఆయనే భరించి ఆ ఛానల్ పెట్టాడు. ఒక పత్రిక నడపడం కూడా మామూలు విషయం కాదు. ఒక రాజకీయ పార్టీని నడిపినంత పని ఉంటుంది పత్రిక నడపడం అంటే. ప్రతిరోజు ఒక నరకయాతన అది. విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి పరీక్ష ఉంటుంది, రాజకీయ నాయకులకు 5 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది. కానీ పత్రిక నడిపే వాళ్ళకు రోజు పరీక్ష. మరి అంత కష్టపడి ఆ పత్రిక పెట్టింది ఎవరి కోసం అమ్మా? తెలంగాణ కోసం. ఆయన ఆంధ్ర అడ్వర్టైజ్మెంట్లు ఎవరు ఇవ్వాలి ఆ రోజుల్లో? తెలంగాణ కోసం అంత కష్టపడ్డ వ్యక్తి ఇవాళ అది వ్యాపారం కోసం పెట్టిండని ఎట్లా నోరు వస్తుంది? ఆ పత్రిక కాంట్రిబ్యూషన్ అయింది తెలంగాణ కోసం. నమస్తే తెలంగాణ టీ న్యూస్ దేంది? ఆ రోజు జయశంకర్ సారే చెప్పాడు, ఇంకో 16 రోజులకు సరిపోతానగా రవీంద్ర భారతిలో జయశంకర్ సార్ చేతుల మీకెళ్ళి ఆ పత్రిక ఆవిష్కరణ జరిగింది. పత్రిక ప్రాధాన్యత ఏందో ఆయన మాట్లాడలేని స్థితిలో కూడా దాని గురించి చెప్పాడు. వీళ్ళకి సోయి ఉండాలి కదా. వాళ్ళ ఆస్తులు చూస్తే రేవంత్ రెడ్డిదేమో అప్పు, ఆయన ఆస్తులు 10% పెరిగినాయి. ఆయన అప్పు చూస్తే ఇవాళకి కూడా ₹1 కోటి అప్పే. సీఎంగా ఆయన ఇచ్చిన, ఆ సీఎం కావడానికంటే ముందు ఇచ్చిన ఎమ్మెల్యే డిక్లరేషన్లో అసెంబ్లీలో ₹1 కోటి అప్పే. కేసీఆర్ గారిది 53 కోట్ల ఆస్తుంది, కానీ 23-24 కోట్ల అప్పు ఉంది. హరీష్ రావుది ఆస్తి ఉంది, అప్పు కూడా అనేది 25% 30% ఉంది. కేటీఆర్ది కూడా 50% అప్పు ఉన్నది. అంటే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అప్పులతోని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏదో ఒక వ్యాపారమో లేకుంటే ఇంకోటో చేశారు. అందరికీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటిలలో చేసుకుంటున్నారు. 1000 కోట్లు కాదు, 100 కోట్లు చూపెడతారా? ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే కూడా ఆ కుటుంబం ఆస్తి అంతా క్లబ్ చేసినా కూడా 150 కోట్లు కూడా లేదు. ఎట్లా నోరు వస్తున్నామో ఒక ముఖ్యమంత్రికి 1000 కోట్లని? ఇవన్నీ ప్రజల ముందు ఉన్న వాస్తవాలు. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అప్పులు లేవు? రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకతోనే ధనవంతులు. కేసీఆర్ గారు గరీబ్ ఇంట్లో పుట్టలేదు. వాళ్ళ నాన్న అల్మట్టి డ్యామ్లో కాంట్రాక్టర్గా పనిచేశాడు. వాళ్ళ ఆస్తిని అప్పర్ మానే డ్యామ్లో వాళ్ళ ఆస్తి పోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కంపెన్సేషన్తో చింతమడకల్లో కొని చాలా వరకు ఆస్తిని కూడా ప్రజలకే ఇచ్చారు. ఆయన ఇచ్చిన భూమిలోనే స్కూల్ ఉన్నది, అలా ప్రభుత్వ స్కూల్. అంత త్యాగం చేశాడు ఆయన. గరీబ్ రాలే హైదరాబాద్కి, ఆయన ఎమ్మెల్యే అయింది కదా. ఆయన ఫామ్ ఉండే దాసర్లపల్లి దగ్గర, అగ్రికల్చర్ ఫామ్. ఇవాళ ఫామ్ హౌస్ కాదు ఆయనకు ఉన్నది. 90 ఆయనకు దాసర్లపల్లి దగ్గర, ముచ్చట్ల దగ్గర, ఇప్పుడు ఫార్మా సిటీ ఈయన అంటున్న ఫ్యూచర్ సిటీలో ఆయనకు ఆ భూమిని అమ్ముకొని 20 ఎకరాలు 30 ఎకరాలు అమ్ముకొని తెలంగాణ కోసం పెట్టిండమ్మా ఆయన. సింహగర్జన మీటింగ్ May 17 నాడు 2001 కరీంనగర్లో మీటింగ్ పెట్టాలంటే పైసలు ఎవరి దగ్గర లేవు. నన్ను అడిగిండు, ఎక్కడన్నా అప్పు తీసుకొస్తావు మళ్ళీ కడదాం. ఇన్నయ్యని అడిగిండు. ఆయన పక్కనున్న ఆ రోజు నిమ్మ నరసింహారెడ్డి, బోయినపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి కేకే, ఇంకా కొంతమంది, ఈయన వీళ్ళ తండ్రి మన ఎమ్మెల్సీ కూకట్పల్లి నవీన్ వాళ్ళ తండ్రి కొండలరావు గారు, ఎంతో మందిని అడిగాడు. ఎక్కడి నుంచి ₹1 పుట్టలేదు. లాస్ట్కు ఆ ఆస్తిని అప్పటికే ఒక అతనికి ఎవరికో అమ్మడానికి పెడితే ఆయన ఏమన్నాడంటే, ఈ ఆస్తి బదులు నీకు పటాన్ చెరువులో ఒక 2000 గజాల ప్లాట్ ఇస్తే మెయిన్ రోడ్కు, అది తీసుకోమనంటే అది తీసుకొని దాన్ని అమ్మి 96 లక్షలు ఎంతో వస్తే ఆ డబ్బులతో సింహగర్జన మీటింగ్ పెట్టినాం మేము. ఆ రోజు 100 బృందాలను చేసి అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క టీమును రప్పించి వాళ్ళకు బస్తా సంచి ఇచ్చినాం. బస్తా సంచిలో ఇది తెలంగాణ పాటతో మొదలయ్యే క్యాసెట్, 8 పాటలు, సుద్దాల అశోక్ తేజ, రస్మయ్య బాలకిషన్ ఇట్లాంటి వాళ్ళు రాసి ఆనాటి ఆ పాటలు. అది ఒక 1 ఇయర్ ముందు నుంచి మేము తయారు చేసిన పాటలు అవి. తర్వాత కరపత్రాలు. తర్వాత May 4th నాడు ఇది మేము కూర్చున్నది ఇక్కడ జలదృశ్యంలో. అంతకుముందు April 27 పార్టీ పెట్టాం. May 4th నుంచి May 17th వరకు జన సమీకరణ కోసం ఒక జీబుకి ₹25,000 ఇది రెంటు. తర్వాత జెండాలు, కరపత్రాలు,
క్యాసెట్లు, ఇవన్నీ ఒక బస్తా సంచిలో పెట్టి కట్టగట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పంపినాం. జీప్ ఖర్చు మాత్రమే ఇస్తున్నాం, మిగతాది మీరు చూసుకోండి అని. అంటే ఇదే కాకుండా జన సమీకరణ, దానికైనా ఖర్చు. మొదటి మీటింగ్ టీఆర్ఎస్ది సింహగర్జన, 1,00,000 మంది వస్తారు అనుకుంటే 2-3 లక్షల మంది కరీంనగర్ మొత్తం పికటం అయిపోయింది. వీటన్నిటికీ ఏర్పాట్లు ఎవరిచ్చిన డబ్బుతో జరిగిందమ్మా అది. ఉన్న ఒకానొక్క ఆస్తిని అమ్ముకొని కదా కేసీఆర్ పెట్టింది. ఆయన ఇట్లా మాట్లాడితే దానికి ఆయన తర్వాత ఇక అట్లే ఉండన్నా, బికారిగానే ఉండిపోన్నా. ఆయన కంపెనీలలో షేర్స్ కొన్నా లేకుంటే పత్రిక పెట్టినా, ఆ పత్రికతో లాభాలు వచ్చినా కూడా ఆ పత్రిక దేనికి పెట్టిన అనేది ఇంపార్టెంట్. అంటే పత్రిక కావచ్చు, టీవీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవి కాదు కదా. అది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పెట్టినవి. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి అడిషనల్ గా వచ్చిన ఆస్తులు కూడా ఉద్యమంలోకి వచ్చిన మన ఇళ్ళకి వచ్చినాక సంపాదించినవి కాదమ్మా. వాళ్ళకి అందరికీ అది వరకు వ్యాపారాలున్నాయి. కేటీఆర్ గారికి చెప్తున్నా కదా, ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు సాలరీ, 3-4 లక్షల రూపాయలు. ఆయన మొత్తం ఏసియాలోనే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం, దానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండే ఒక కంపెనీకి. మరి అటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆయన సంపాదించలేదా డబ్బులు? ఆయన పెట్టుబడి పెట్టడా వేరే కంపెనీలలో? ఇప్పుడు అక్కడ సంపాదించుకోవడం తప్పని రాజ్యాంగం చెప్పిందానా మేము? ఇంకోటి, అధికారంలో ఉన్న వాళ్ళ కంపెనీలు ఉన్నాయా? ఇవాళ ఎంతమందికి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో పోలవరం ప్రాజెక్టు కట్టింది ఒక ఎంపీ, ఆయన పేరేంది, సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు. తర్వాత కావూరు సాంబశివరావుకు ఎన్నో వర్క్స్ ఇచ్చారు. ఈయనెవరు, లగడపాటి రాజగోపాల్, ఎన్ని వర్క్స్ చేశాడు ఆయన. వీళ్ళంతా పార్లమెంట్ సభ్యులు. సుబ్బరామరెడ్డి ఆయన 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉండి అడగోలుగా సంపాదించాడు ఆ రోజుల్లో. మరి వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండి అడ్డగోలుగా కాంట్రాక్ట్స్ పెట్టి సంపాదించారు. వాళ్ళ కేసీఆర్ కుటుంబం ఏమన్నా పోలవరంలో లేకుంటే మల్లన్న సాగర్లోనో కాళేశ్వరంలో కాంట్రాక్ట్ తీసుకున్నదా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మల్లన్న సాగర్ కట్టిండు. వాళ్ళు చేశారు ఆ పనులు, కేసీఆర్ చేయలే. వీళ్ళు ఏం చేసి, కేసీఆర్ ఎప్పుడు చెప్పేవాడమ్మా, నేను ఆయనతో పాటుగా ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక కొంతకాలం పాటు సమతా భవన్లో రోజు పోయి కూర్చున్నది. ఆయన ఎప్పుడు వీళ్ళకి ఏం చెప్పేవాడంటే, కుటుంబ సభ్యులకు కానీ, బయట ఉన్న పార్టీ నాయకులకు కానీ, లేకుంటే మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఆయన ఏం చెప్పేవాడంటే, ప్రజల డబ్బు ప్రజలకు చేరాలి, ఎక్కడ కూడా ఎటువంటి స్కామ్ మన పాలనలో ఉండకూడదు. ఇది త్యాగాల నుంచి వచ్చిన తెలంగాణ. ఆ ఉద్యమం యొక్క పవిత్రతను మన పాలనలో మనం చూపెట్టాలి. మీరు ఎన్నెన్న వ్యాపారాలు చేసుకోండి బయట, కానీ ప్రజల డబ్బును మాత్రం వ్యాపారాల్లో వాడుకోకూడదు, ప్రజల డబ్బును మళ్లించకూడదు, వాటి కోసం ఆశపడకూడదు. చాదనైతే బయట సంపాదించుకోండి, మీ పిల్లలతోని కంపెనీస్ పెట్టి సంపాదించండి, మీరు కంపెనీస్ పెట్టుకోండి. పదవుల్లో ఉన్న వాళ్ళు కాకుండా పదవుల్లో లేని వాళ్ళు కంపెనీస్ పెట్టుకోండి. కొంతమంది కావాలంటే సబ్ కాంట్రాక్టులు తీసుకోండి. అట్లా చేసేవాడు. కానీ మీరంతా ప్రజల సొమ్ము దోచుకోవాలని ఎవరికి చెప్పలేదు. ఒకవేళ నిజంగానే ఆయన ప్రజల ఆస్తిని కొల్లగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డగోలుగా అవినీతి పాల్పడ్డాడు అనుకోండి, మరి ప్రూవ్ చేసేది ఎవరమ్మా? ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. 1.5 years సరిపోలేదా? నరేంద్ర మోడీ గారికి 11 సంవత్సరాలు సరిపోలేదా? ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ భారత ప్రభుత్వం కానీ వాళ్ళ చేతిలో ఉన్న ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా ఏదైనా నిరూపించారా? కేసులు పెట్టారా? ఈ ఆధారాలు చూపెట్టారా? ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఉండే సిఐడి ఉంటుంది, ఏసీబీ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, వీళ్ళు ఏమన్నా చేశారా? పోనీ ఒక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉందా ఫలానా దగ్గర అవినీతి జరిగిందని? అవినీతి నిరోధక శాఖ దగ్గర ఏదైనా ఫైల్ మూవ్ చేశారా? ఏదైనా ఎంక్వైరీ జరిగిందా? మరి ఎట్లా మాట్లాడతారమ్మా? ఇప్పుడు నోరుంది కదా అని బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు కదా. ఎవడో దారిన పోయేటోడు తాగుబోతు మాట్లాడిందంటే అర్థం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లు సంపాదించిందని చెప్తే ప్రజలు నిలబెట్టి అడగాలి, అవి ఎక్కడనే చూపెట్టు. నువ్వే కదా ముఖ్యమంత్రివి. ఏడ దాచిండు కేసీఆర్? మరి ఏడ దాచిండు? ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఉంది అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, అందులో ఎంత ఉన్నది చూడు, అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి. ఆస్తుల లెక్క కూడా చెప్తానండి. 53 కోట్లు ఎట్లయింది? ఆయన ఫామ్ హౌస్ ఇవాల్టిది కాదు, 2009, 2010లో ఉన్న భూములు అవి. 1,60,000, 50-60,000 నుంచి 1,60,000 దాకా పోయింది ఆ రేటు అప్పుడు కొన్నప్పుడు. మాకు తెలుసు అప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసా దాని ధర? మినిమం 3 కోట్లు 4 కోట్లు ఉంది ఎకరం, మినిమం 2 కోట్లే దాటుతుంది. ఇప్పుడున్న ధరను లెక్క కడతారు. ప్రభుత్వ ధర కూడా
అప్పుడు 5,000 10,000 ఉంటాయి రిజిస్ట్రేషన్ అప్పుడు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు అదే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇట్లా ఉంటుంది. మార్కెట్ వాల్యూ చూసినప్పుడు అది కోట్లలో ఉంటుంది. మరి ఆ లెక్క ప్రకారం ఆనాడు ఉన్న రేట్ ప్రకారంగా కేసీఆర్ గారు ప్రతిసారి అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఆస్తి విలువ పెరుగుతూ పోయింది, అప్పు కూడా పెరుగుతూ పోయింది. మరి దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి? పోనీ దాని మీద ఎంక్వైరీ చేయమనండి. అసెంబ్లీలో ఇచ్చిన అఫిడవిట్ మీద ఎంక్వైరీ చేసి ఇది కాళేశ్వరంలో దోచుకున్నాడు లేకపోతే ఇంకో దానిలో దోచుకున్నాడు నిరూపించమనండి. కాళేశ్వరం అవినీతి అని నేను చెప్పారు కదా, పీసీ ఘోష్ కేసీఆర్ అవినీతి పాల్పడ్డని చెప్పిండా 60 పేజీల రిపోర్ట్లో? వీళ్ళు ఎందుకు పెట్టలేకపోయినది? ఎన్డీఎస్ఏ చెప్పిందా? విజిలెన్స్ కమిటీ చెప్పిందా? ఎవరు చెప్పారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది? పార్లమెంట్లో గజేంద్ర సింగ్ షెకావత్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా నల్గొండ ఎంపీగా ప్రశ్న వేస్తే ₹1 అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పాడు. దేన్ని నమ్మాలి?